వైసీపీ హయాంలో కొందరు నేతలు ఎంతలా చెలరేగిపోయారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాడులు, దౌర్జన్యాలు ఒక్కటేమిటి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు స్వైర విహారం చేశారు. అయితే అధికారం పోయాక చాలా మంది వైసీపీ నేతలు ఊచలు లెక్క పెడుతున్నారు. కొంతమంది రాష్ట్రం విడిచి పారిపోయి దాక్కుంటే, చెప్పినట్లుగానే ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ లాక్కొచ్చేస్తోంది కూటమి సర్కారు. అజ్ఞాతంలోకి వెళ్లి ఆ తర్వాత ఊచలు లెక్కబెడుతున్న వారిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకరు. వైసీపీ కీలక నేతల్లో కాకాని ఒకరు. జగన్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. మంత్రిగా కూడా పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయారు. తెలుగుదేశం, జనసేన శ్రేణులను నోటికొచ్చినట్లు దూషించారు. ఆయనపై అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు నిజమే అన్నట్లు చాలా కాలం పాటు పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తప్పు చేసిన వారు ఈ భూమి మీద ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి శిక్షిస్తామన్న చంద్రబాబు అన్నంత పని చేస్తున్నారు. తప్పు చేసి పారిపోయిన వారిని ఏ కలుగులో దాక్కున్నా లాక్కొస్తున్నారు. దాంతో కాకాని కూడా ఎట్టకేలకు కటకటాల వెనక్కు వెళ్ళక తప్పలేదు. కూటమి సర్కారు వచ్చాక ఈ ఏడాది కాలంలో అనేక మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది. అక్రమ అరెస్టులని వైసీపీ ఆరోపిస్తుంటే, తప్పు చేసిన వారిని మాత్రమే జైలుకు పంపుతున్నామని కూటమి నేతలు అంటున్నారు. జగన్ హయాంలో విచ్చలవిడిగా క్వాడ్స్ తవ్వేశారని కాకానిపై ఆరోపణలున్నాయి. కూటమి వచ్చాక ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కాకాని ఆ తర్వాత కటకటాల పాలయ్యారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, రవాణాతో పాటుగా నిబంధనలు ఉల్లంఘించి పేలుడు పదార్థాలు వినియోగించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఫిబ్రవరిలో కేసు నమోదు కాగా కాకాని అరెస్టు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే చాలా రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు కాకాని. పోలీసుల కళ్ళు గప్పి దాక్కున్న కాకానిని వెతికి పట్టుకొచ్చారు. వైసీపీ హయాంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ సమయంలోనే 250 కోట్ల రూపాయల విలువైన క్వాడ్స్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేశారని అప్పట్లో వివాదం రేగింది. లీజు కాలం ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకొని మరీ మైనింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాళ్లను పేల్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేసి ఉపయోగించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గత ఎన్నికలకు కాస్త ముందు గనులు, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. కాకాని మొత్తంగా 61,313 టన్నుల క్వాడ్స్ ను అక్రమంగా తవ్వేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఫైన్ గా 7.56 కోట్లు చెల్లించాలని షోకాస్ నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా కాకాని విచారణకు రాలేదు. ఆ గడువు ముగిసిన తర్వాత నుంచి పోలీసులకు కనిపించకుండా పోయారు. తప్పించుకుని తిరుగుతున్న కాకానిని జైలుకు పంపటం ద్వారా తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటున్న వారికి కూటమి సర్కార్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.